తెలంగాణ ముఖ్య నేతలకు హైకమాండ్ నుండి పిలుపొచ్చింది. దీంతో ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, మహేష్ గౌడ్. కేబినెట్ విస్తరణపై చర్చించేందుకే అంటూ కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేబినెట్ లో 6 ఖాళీలున్నాయి. సో సామాజిక సమీకరణాలు, గతంలో ఇచ్చిన హామీల మేరకు ఎవరికి చోటు కల్పించాలి అనే దానిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, కేబినెట్ విస్తరణ కోసమే నేతల్ని హడావుడిగా పిలిపించారా? మరోవైపు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు? డెఫినెట్లీ కేబినెట్ విస్తరణ కోసమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు షెడ్యూల్ అయింది. సీఎం ప్రోగ్రామ్ తో పాటుగా డిప్యూటీ సీఎం ప్రోగ్రామ్ కూడా ఈ రోజు షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇంపార్టెంట్ డిస్కషన్స్ అసెంబ్లీలో ఉన్నాయి. దాంతో పాటు ఈవినింగ్ డిన్నర్ కూడా అరేంజ్ చేసింది గవర్నమెంట్, బడ్జెట్ తర్వాత జరిగే డిన్నర్ ని. కాకపోతే ఇవన్నీ సడన్ గా క్యాన్సిల్ చేసుకుని డిప్యూటీ సీఎం తో పాటుగా సీఎం అట్లాగే పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి కీలక మంత్రులను కూడా ఢిల్లీకి అధిష్టానం పిలిచింది. సో ఈ నేపథ్యంలోనే మెయిన్ గా అంటే ఇప్పటికే ఎలక్షన్స్ కానీ లేకపోతే మిగతా హడావిడి ఏదీ లేదు. సో ఈ నేపథ్యంలో పిలవడం అనేది డెఫినెట్ గా కేబినెట్ కూర్పుకు సంబంధించిన అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ రోజు 7 గంటలకు సీఎం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తో పాటు రాహుల్ గాంధీతో కూడా కలిసే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రికి కానీ రేపు మార్నింగ్ కానీ ఈ సమావేశం ఉండే అవకాశం అయితే ఉన్నట్టుండి ఏర్పాటు చేసిన సమావేశం కాబట్టి దీనికి అత్యంత ప్రాధాన్యతగానే ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటికే కొంతమంది ప్రాబబుల్ పేర్లు కూడా ఢిల్లీకి పంపించారు. మొత్తం 6 స్థానాలు ఇప్పటికీ కేబినెట్ లో ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటిలో 4ని ఫిల్ చేసి ఒక డిప్యూటీ స్పీకర్ అట్లాగే చీఫ్ విప్ ఖాళీగా ఉంది. వీటిని మొత్తం ఈ 6కి సంబంధించిన దాంతో పాటుగా నామినేటెడ్ పోస్టులను కూడా ఫిల్ చేయాలనేది అయితే ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సీఎం ఢిల్లీ టూర్ అనేది చాలా ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పొచ్చు. ఎస్ ప్రభాకర్.